హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో పెట్టిన ప్రణాళికలు అమలు కాక నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట కొంత గందరగోళమైన పరిస్థితులు నెలకొంటాయి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో అవి వాయిదా పడే అవకాశం ఉంది. అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో కొద్దిపాటి ఆటంకాలనేవి తప్పవు. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కొంత ప్రశాంతంగా ఉండండి. అలాగే చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు సింహరాశి వారు నోటి దురుసుతనం వలన కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది. కాబట్టి మౌనంగా ఉండడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే అనేక రకాల నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. ఇక ఈరోజు కార్మికులకు కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించండి. అలాగే అనుకోని అపవాదులను మోయాల్సి వస్తుంది. ఇక సోదరులతో విరోధాలు కలిగే అవకాశం కూడా ఉంది. ఇంకా ఆస్తి నష్టం కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే స్నేహితుల చేతిలో మోసపోయే అవకాశం ఉన్నందున కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే కుటుంబంలో చికాకులు తప్పవు. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కలుగుతుంది. వ్యాపారస్తులకు వ్యాపార నష్టం అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. నోరు జారనంత వరకు మీకు ఎలాంటి ప్రమాదం అయితే లేదు. అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఈరోజు చేయకపోవడమే మంచిది. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మేలు చేస్తుంది. అలాగే సింహరాశి వారికి రోజు ఆర్థిక వ్యవహారాలలో అవంతరాలు అనేవి తప్పకపోవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండక ఇబ్బంది పడతారు. ఆస్తి వివాదాలు మరింత చిరకాకు పరుస్తాయి. ఇక మిత్రులతో విభేదాలు ఏర్పడతాయి. శారీరక రుగ్మతలు కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అలాగే రాబడి తగ్గి మీకు ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. రుణ ప్రయత్నాలు అయితే చేయవలసి వస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒత్తిడిలు తప్పకపోవచ్చు. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా విద్యార్థులు కొంత నిరాశ చెందుతారు. మహిళలకు నిరుత్సాహమే మిగులుతుందని చెప్పవచ్చు. ఇక సింహరాశి వారికి రోజు అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.